హాయ్ టు ఆల్, వెల్కమ్ టు ఖుషీవరల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ కూడా చేయండి. ఈరోజు ఏంటంటే నేను జిప్ అండ్ గో సారీ అయితే స్టిచ్ చేశాను కదా, అది ఎలా అటాచ్ బ్లౌజ్కి అండ్ శారీకి ఎలా అటాచ్ చేశారు అని కామెంట్స్ అయితే వస్తున్నాయి. నేను కొంచెం అప్పుడు వీడియో అయితే మిస్ అయిపోయింది, నాకు స్టిచ్ చేసేటప్పుడు వీడియో మిస్ అయిపోయింది, రెండు జాయిన్ చేసేటప్పుడు వీడియో మిస్ అయింది. అండ్ ఇప్పుడైతే మీకు ఈ సారీ ఎలా జాయిన్ చేశాను అనేది అయితే వీడియో చాలామంది కామెంట్ చేస్తారు, ఎలా జాయిన్ చేసావు అక్క అని కామెంట్ చేస్తారు. అందుకే మళ్ళీ ఇంకా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలని వీడియో చేస్తున్నా. నా ఛానల్ని ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి అండ్ స్కిప్ చేయకుండా వీడియో అయితే కంప్లీట్గా చూడండి, అట్లయితేనే అర్థమవుతుంది అనమాట మీకు. అండ్ స్కిప్ చేస్తే మళ్ళీ మధ్యలో అర్థం కాదు, అందుకే వీడియో అయితే పూర్తిగా చూడండి. అండ్ నా ఛానల్లో అయితే మీషో నుండి తక్కువలో తీసుకున్న శారీస్ అయితే ఉన్నాయి, తక్కువ బడ్జెట్లో మన బడ్జెట్లో తీసుకున్న శారీస్ అయితే మీషోలో నేను రివ్యూస్ ఇచ్చాను. నా ఛానల్ని అయితే ఒకసారి చూసేయండి, చాలా పట్టు శారీస్ అండ్ ఇంకా డిజైనర్ శారీస్ కూడా వీడియోస్ చేశాను. నా ఛానల్ చెక్అవుట్ చేసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. లైక్ చేస్తే ఇంకా కొందరికి ఇంకా రీచ్ అవుద్ది అనమాట. అండ్ సంక్రాంతికి నేను అవుట్ఫిట్స్ స్టిచ్ చేద్దాం అనుకుంటున్నా, మీకు ఎలాంటి అవుట్ఫిట్స్ కావాలో కామెంట్ చేయండి అవి కూడా. అండ్ ఇప్పుడు జిప్ అండ్ గో సారీ ఎలా జాయిన్ చేశాను అనేది అయితే ఇప్పుడు మీకు చూపిస్తాను. ఈ సారీకి అయితే చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది నేను స్టిచ్ చేసినప్పుడు. ఈ సారీ అయితే నేను మీషోలో తీసుకున్నా, 320 రూపీస్ పడింది సారీ, 350 లోపే పడింది. దాంతో అయితే స్టిచ్ చేశాను నేను ఇది. అండ్ మన దగ్గర ఉన్న ఏ శారీస్ తోటైనా స్టిచ్ చేసుకోవచ్చు, మామూలుగా మనం ఏ శారీ కట్టుకోవాలనుకున్న ఆ శారీతో అయితే స్టిచ్ చేసుకోవచ్చు అనమాట. అండ్ దీనికైతే ఇప్పుడు మనం బ్లౌజ్ స్టిచ్ చేసుకున్నాం కదా, మనం ఇలా బ్లౌజ్ స్టిచ్ చేసుకున్నప్పుడు దీనికి మనం పంజాబ్ డ్రెస్ ఎలా అయితే కుడతామో, మనం పంజాబ్ డ్రెస్ ఎలా అయితే కుట్టుకుంటామో బ్లౌజ్ని కూడా అలాగే స్ట్రేట్గా లైన్స్లో వేసుకోవాలి. మనం స్కర్ట్ వేస్తాం కదా, స్కర్ట్ వేసేటప్పుడు అన్నీ ఒకే దగ్గరికి కుట్టు ఎలా తీసుకొస్తాం, ఒక దగ్గరికి తీసుకొచ్చి స్కర్ట్ వేస్తాం కదా, అలాగే ఈ బ్లౌజ్కి కూడా మనం ఇప్పుడు ఇలా జాయిన్ చేసినాక తర్వాత మనం విప్పుకోలేం కదా, టైట్ లూజ్ ఉన్నప్పుడు ఇలా జాయిన్ చేసినప్పుడు మనం విప్పుకోలేం కాబట్టి ఫస్ట్ ఇక్కడ మనకు టైట్ లూజ్ ఉన్న, హ్యాండ్స్ టైట్ లూజ్ ఉన్న, ఇక్కడ ఒకటే స్కర్ట్ మీదకి నడుము సైజు కరెక్ట్గా చూసుకొని, నడుము మన సైజు ఎంత ఉందన్నది ఫస్ట్ కరెక్ట్గా చూసుకొని అన్నీ ఇక్కడ నుంచి ఇలా ఒక కుట్టు దగ్గరికి స్కర్ట్ వేసేటట్టుగా అన్ని ఇక్కడ నుంచి చూసుకోవాలి. తర్వాత మనకి టైట్ ఉన్న లూజ్ ఉన్న ఫస్ట్ నడుము సైజు కరెక్ట్గా చూసుకున్న తర్వాత నడుము ఎంత ఉందన్నది ఫస్ట్ కరెక్ట్గా ఇక్కడ నడుము సైజ్ అనేది కరెక్ట్గా చూసుకున్న తర్వాత, అండ్ ఇక్కడ మనకి టైట్ లూజ్ ఎంత ఉంది అనేసి చెస్ట్ సైజ్ ఎంత ఉంది అనేది హ్యాండ్స్ చెస్ట్ చూసుకొని రెండు చూసుకొని ఇలా స్టిచ్ అయితే చేసుకోవాలి. మనం స్కర్ట్కి ఎలా వేస్తామో పంజాబ్ డ్రెస్కి ఎలా స్టిచ్ చేస్తామో టాప్ లాగానే మనం ఇక్కడ కుట్టుకోవాలన్నమాట. ఒకే కుట్టు పైకి అటు ఇటు మనం టైట్ లూజ్ చూసుకొని సైజెస్ చూసుకొని ఇలా స్టిచ్ చేసుకోవాలి. ఒక కుట్టు మీదకి వచ్చేలాగా కుట్టుకున్న తర్వాత సారీ ఎలా అడ్జస్ట్ చేసుకోవాలన్నది ఇప్పుడు చూడండి. సారీ నా లెంత్కి నా హైట్కి ఈ సారీ అయితే కరెక్ట్ సరిపోయింది కుచ్చులు. అండ్ ఇక్కడ మల్వన్ అవసరం కూడా ఏం రాలేదన్నమాట. ఇక్కడ మీకు చూపిస్తున్నాను కదా, సారీ అన్న లెంత్ అనమాట. అయితే మీకు మీ హైట్ ఎంత ఉన్నది, ఇప్పుడు మన హైట్ ఎంత ఉన్నది నడుము దగ్గర నుంచి హైట్ చూసుకోవాలి. మనం లంగా సైజ్ ఎలా అయితే చూసుకుంటామో అలాగే దీనికి కూడా మన సైజ్ అనేది చూసుకోవాలి. సారీ అందరికీ కొందరు హైట్ తక్కువ ఉంటారు కదా, హైట్ తక్కువ ఉన్నవారికి వాళ్ళ సైజ్ మనం లంగాల్లో స్టిచ్ చేసుకుంటాం కదా, నడుము దగ్గర నుంచి ఎంత హైట్ ఉన్నదని చూసుకున్న తర్వాత మనం సారీ మొత్తం ఇలా తీసుకొని, సారీ ఇప్పుడు ఇలా ఉంది కదా, సారీ పొడుగు అన్నది మొత్తం ఇలా ఉంది, ఎంత పొడుగు ఉన్నది సారీ ఇక్కడ నుంచి మొత్తం ఇలా చూసుకోవాలి. హైట్ చూసుకొని మీ సైజు పొడుగు ఎంత ఉందని చూసుకొని, మీ సైజ్ ఎంత వచ్చింది, 45 వచ్చింది అనుకోండి, నడుము దగ్గర నుంచి ఎంత సైజ్ వచ్చింది అన్నది చూసుకొని కిందికి, కొందరికి కింది సారీ ఎలా కట్టుకున్నారు, మీరు సారీ ఎలా కట్టుకుంటారు, కిందికి కట్టుకుంటారా కొంచెం పైకి ఉండాలా, హైట్ చూసుకొని మీ కాళ్ళ దగ్గర వరకు మీరు హైట్ చూసుకొని మీ హైట్ ఎంత ఉన్నది పైన సారీ అయితే ఇలా కట్ చేసుకోవాలన్నమాట. మీకు ఇలా మడితే ఫోల్డ్ చేసుకొని సారీ మొత్తం ఫోల్డ్ చేసుకొని పైన ఎంత వస్తున్నది కటింగ్ అయితే చేసుకోవాలి. లోపలికి మనం ఎక్కువ మలిచినాం అనుకోండి, ఇక్కడ ఇంకా ఇంత వస్తుంది,
ఇలా మలిసినాం అనుకొని లావ్ అయిపోద్ది. మనం స్టిచ్ చేసినప్పుడు చాలా అడ్డుగా వచ్చేస్తుంది. ఎందుకు పైన మనం కటింగ్ చేసుకున్నాం అనుకోండి, పై సైడ్ నుంచి మనం స్టిచ్ చేస్తాం కదా, కింది సైడ్ కట్ చేయొద్దు. శారీకి కింద మనకి అంచు ఉంటుంది, పై సైడ్న మనం లోపలికి ఇట్లా చెక్కుంటాం కదా, అటు సైడ్ జాయింట్ చేసే సైడ్ కట్ చేయాలి. మన సైజ్ అనేది హైట్ చూసుకొని కటింగ్ అయితే చేసేయాలి. కటింగ్ చేసిన తర్వాత మీకు మనం డ్రెస్కి అయితే ఎలా స్టిచ్ చేస్తామో, మనం ఫ్రాక్కి ఎలా అయితే జాయిన్ చేస్తామో, ఈ బ్లౌజ్కి శారీ కూడా అలాగే కొంచెం మలిచేసి మనం స్టిచ్ చేసుకోవాలి. ఆల్రెడీ మనం సైజ్ చూసుకొని కట్ చేసుకుంటాం కదా, అట్లనే కట్ చేసుకొని అండ్ మనం చెక్కుకునేటప్పుడు ఒక 4 ఇంచులు ఇలా అయితే కొంచెం ఉంచాలి. కొంచెం ఉంచి ఇట్లా మలిచి అయితే ఫోల్డ్ చేసుకొని కుట్టేసేయాలి. మీకు వీడియోలో చూస్తున్నా చూడండి, ఇలా అయితే మనం జాయిన్ చేసుకోవాలి. ఫ్రాక్ అయితే ఎలా మనం జాయిన్ చేస్తామో అలాగే స్టిచ్ చేసుకోవాలి. కుచ్చులు అయితే ఫస్టే మనం ప్లీట్స్ పెట్టుకోవాలన్నమాట. ఉక్సుల సైడ్ నుంచి అయితే కుచ్చులు వస్తాయి. మనకి లెఫ్ట్ సైడ్ పైట వస్తుంది కదా, లెఫ్ట్ సైడ్ మనం ఇట్లా పైట వేసుకుంటాం కాబట్టి ఉక్సుల సైడ్ నుంచి అయితే మనకి ప్లీట్స్ వస్తాయి. ప్లీట్స్ అనేవి మనం ఫస్టే రెడీ చేసి పెట్టుకోవాలి. అండ్ మన కొంగు ఎంత వస్తున్నది అండ్ కుచ్చులు ఎంత వస్తాయని ఫస్టే మనం సారీని అడ్జస్ట్ చేసుకొని మనకి ఎంత సరిపోయిద్దని చూసుకొని ప్లీట్స్ అనేవి రెడీ చేసుకొని మనం సేఫ్టీ పిన్ తోటి పెట్టుకొని స్టిచ్ చేయాలి. అండ్ పై వైపు మనం కట్ చేస్తాం కదా, అండ్ వీటికి ఇదైతే జాయిన్ చేస్తాము. మనం ఇట్లా కొంగు వేసుకునేటప్పుడు మనకి కట్ చేసినట్టు కనిపిస్తుంది కదా, అందుకు మనం దాన్ని అయితే మలిచి ఇలా ఫోల్డ్ చేసి అయితే కుట్టుకోవాలి. పై వైపు నుంచి ఫోల్డ్ చేసుకొని కొంగు మనం ఎంతవరకు వస్తున్నదో అంతవరకు అయితే మలిచి అయితే ఇలా ఫోల్డ్ చేసుకొని కుట్టుకోవాలి. ఇప్పుడు మీకు చూస్తున్నా చూడండి, మనకి కుచ్చుల వరకు అయితే బ్లౌజ్ వరకు వచ్చేస్తుంది. బ్లౌజ్ దగ్గర నుంచి కటింగ్ చేసినట్టే ఉంటుంది కదా, దానికి మనం ఇలా ఫోల్డ్ చేసుకొని అయితే స్టిచ్ చేసుకుంటే అయిపోయిద్ది. మీకైతే అర్థమైందని అనుకుంటున్నా, క్లియర్గా అయితే చెప్పిన ఇందులో వీడియోలో మీకు అర్థమైందని అనుకుంటున్నా. అండ్ మీకైతే ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ చేయండి, మీకు ఎలాంటి వీడియోస్ కావాలో అండ్ మీషో నుంచి ఇంకా ఎలాంటి శారీస్ రివ్యూస్ కావాలో.